ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ చదువుతున్నది ఆరేపాటి వెంకటనారాయణరావు. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2103కి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాతో పాటు ఇతర వైద్య సేవలను పునరుద్దరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 6190 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2103 మందికి కరోనా సోకింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో నిన్న 55,000కు పైగా పరీక్షలు నిర్వహించగా 2103 మందికి కొత్తగా కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 191,386కు పెరిగింది. కోవిడ్ నుంచి నిన్న మరో 2,243 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా పెరిగి 84.08% మెరుగుపడింది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 160,933గా నమోదైంది. కాగా నిన్న మరో 11 మంది మరణించడంతో రాష్ట్రంలో కోవిడ్ ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1127గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా గణనీయమైన సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 172 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 176, నల్గొండ జిల్లాలో 141, కరీంనగర్లో 103, వరంగల్ అర్బన్ జిల్లాలో 85, సిద్దిపేట జిల్లాలో 92 కోవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాతో పాటు ఇతర వైద్య సేవలను పునరుద్దరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి తగ్గినా ప్రజలు అప్రమత్తంగానే ఉండాలని, ఎక్కువ మంది ఒకచోట గుమికూడవద్దని, మాస్క్ ధరించి భౌతిక దూరం, పరిశుభ్రత పాటించే చర్యలను కొనసాగించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ పరీక్షలను ఎక్కువగానే కొనసాగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కోవిడ్ మరణాల రేటు తక్కువగానే ఉన్నా అజాగ్రత్తగా ఉండవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిన్న హైదరాబాద్లో కోవిడ్ పరిస్థితులను మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా అంచనాల ప్రకారమే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని అధికారులు వివరించారు. ఇలా ఉండగా వివిధ మెడికల్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు, జూనియర్ డాక్టర్లు అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు నాన్ కోవిడ్ సేవలను వెంటనే ప్రారంభించాలని విజ్ఞప్తులు అందుతున్న నేపథ్యంలో మంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ కోవిడ్-19 నివారణ వ్యాక్సిన్ ఇవ్వడమే ప్రభుత్వానికి అసలైన సవాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. హైదరాబాద్ షామీర్పేటలోని భారత్ బయోటెక్ ను తమిళిసై నిన్న సందర్శించి మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక హోదాలను పక్కనబెట్టి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చవకైన వ్యాక్సిన్ తప్పకుండా ఇవ్వాలని అన్నారు. కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు అహర్నిశలు కష్టపడుతున్నారని చెప్పారు. కోవాక్సిన్ తయారీలో అత్యంత శ్రద్ధ పెట్టి పనిచేస్తున్న శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 68,429 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,190 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 6,87,351కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 9,836 మంది క్షేమంగా డిశ్చార్జ్ కాగా ఇప్పటి వరకు 6,22,136 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో ప్రకాశంలో 8 మంది, చిత్తూరులో 6, అనంతపురంలో 4, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 4, విశాఖపట్నంలో 3, నెల్లూరు, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాలో 2 చొప్పున కరోనా బారిన పడి మొత్తం 35 మంది మరణించారు. దీంతో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 5,780కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 59,435 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో రికార్డు స్థాయిలో
57,34,752 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని, పాజిటివిటీ రేటు 8.3% తగ్గడం సంతోషకరమైన విషయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 56.66 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారని, కరోనా మరణాలు కూడా తగ్గాయన్నారు. ప్రస్తుతం కేసులు కూడా తక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా నిన్న ఆయన తన క్యాంప్ కార్యాలయం నుంచి కోవిడ్-19 నివారణ చర్యలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్గనిర్దేశం చేశారు. రాష్ట్రంలో 240 కోవిడ్ ఆసుపత్రులున్నాయని, ఆరోగ్యశ్రీలో నమోదైన ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ చికిత్స చేయాలని ఆదేశించామని, ఏ ఆసుపత్రుల్లో కోవిడ్ చికిత్స అందుతోందనే సమాచారం తప్పనిసరిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. కోవిడ్, ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమాచారం కూడా అందుబాటులో ఉండాలని, ఆ సమాచారం వాలంటీర్లకు కూడా తెలియాలన్నారు. కోవిడ్ సోకిన వారికి ఖర్చు లేకుండా చికిత్స చేయించడం ప్రభుత్వ బాధ్యతని ముఖ్యమంత్రి అన్నారు. కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం తాత్కాలిక ప్రాతిపదికన 6 నెలల కోసం వైద్యులు, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బందిని దాదాపు 17,000 మంది నియామకానికి ఆదేశాలు జారీ చేశామని, వారితో పాటు మరో 12,000 మంది శిక్షణ నర్సులను నియమించుకోవాలని చెప్పామన్నారు. ప్రస్తుతం దాదాపు 20,000 మంది సిబ్బంది నియామకం జరిగిందని ముఖ్యమంత్రి తెలిపారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి అవసరమైన మందులతో కూడిన కిట్ను అందజేయాలని, ఈ బాధ్యత కలెక్టర్లు, జేసీలదేనన్నారు. 104 నంబర్కు ఎక్కువగా ప్రచారం కల్పించి ఆ ఫోన్కు వచ్చే కాల్స్కు వెంటనే స్పందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. 104కు ఫోన్ చేస్తే కోవిడ్ పేషెంట్లకు అరగంటలోనే బెడ్ సమకూరుస్తామని చెబుతున్నాం గనుక అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కోవిడ్ నివారణకు తీసుకుంటున్న చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో వైఎస్సార్ కడప జిల్లా 2వ స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో అనంతపురం జిల్లా ఉంది. గత గురువారం జిల్లా 4వ స్థానంలో నిలవగా ఈ 3 రోజుల్లో పనితీరును మెరుగుపరుచుకుని 2వ స్థానానికి చేరుకుంది. ప్రభుత్వం ప్రతి సోమవారం, గురువారం కరోనా సేవలకు సంబంధించి జిల్లాల వారీగా సమీక్షించి ర్యాంకులు ప్రకటిస్తోంది. సోమవారం కడప కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జరిగిన సమీక్షలో జిల్లా అధికారులు ఈ విషయం ప్రకటించారు. దేశంలో కోవిడ్-19 నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య నిరంతరాయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో సుమారు 85,000 మంది కోలుకోవడంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 51 లక్షల సంఖ్యను దాటింది. దీంతో మొత్తం రికవరీ రేటు 83.01% ఉంది. మొత్తం పాజిటివ్ కేసుల్లో వాస్తవ కేసు లోడ్ 15.42% ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధికంగా కోలుకుంటున్న వారి సంఖ్య 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 80% ఉంది. ప్రస్తుతం దేశంలో మృతుల సంఖ్య 1.57% కాగా గత 24 గంటల్లో 70,589 కొత్త కేసులు నమోదు కావడంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 61,45,292కు చేరింది. గత 24 గంటల్లో 776 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 96,318కి చేరింది. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,103కి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనాతో పాటు ఇతర వైద్య సేవలను పునరుద్దరించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో గత 24 గంటల్లో 6,190 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆకాశవాణి తెలుగు రాష్ట్రాల కోవిడ్-19 రౌండప్ ఇంతటితో సమాప్తం.